హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. నేనైతే హార్వెస్ట్ చేస్తున్నాను టమాటోస్, చెర్రీ టమాటోస్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని కొన్ని కొమ్మలు అయితే లాస్ట్ టైం మనకి వర్షం వడగళ్ళు పడడం వల్ల అయితే తిరిగిపోయాయి. సో దానివల్ల చాలా మొక్కలు అయితే డ్యామేజ్ అయ్యాయి. ఇంకా అప్పుడు నుండి ఇంకా కంప్లీట్గా అయితే సెట్ అవ్వలేదు ప్లాంట్స్. అండ్ ఇవ్వండి టమాటోస్, దీనిలో కూడా వడగళ్ళు డ్యామేజ్ అయిన టమాటో కూడా ఉంది. మీరు చూసినట్లయితే ఇప్పుడు చూపిస్తున్న కాయి అట్లా అయితే అయిపోయాయి అప్పుడు. అండ్ ఈ చెర్రీ టమాటోస్ అయితే చాలా అంటే చాలా కాస్తాయి. అండ్ ఇంకా మిక్స్డ్ వెదర్ ఉండడం వల్ల ఫ్లేవరింగ్ అది కూడా ఎక్కువ నిలబడట్లేదు, రాలిపోతూ ఉంది. అండ్ ఇవైతే మన ఇండియన్ వెరైటీ టమాటోస్, పుల్లగా ఉంటాయి, నాటు వెరైటీ. ఇవి కూడా కొన్ని కొన్ని ఇప్పుడైతే వస్తున్నాయి, ఒక 4, 5 or 6 అట్లా వస్తున్నాయి. అండ్ ఇంకా సరిపోతున్నాయి. మేబీ ఇంకా కొన్ని డేస్ తాగిన తర్వాత అయితే ఎక్కువ హార్వెస్ట్ వస్తాయి అనుకుంటా. అండ్ ఈ స్టేజ్లో ఉన్నాయి అయితే చట్నీస్కి బాగుంటాయి. ఇట్లా ఈ కలర్లో ఉన్నాయి, పుల్ల పుల్లగా, చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇప్పుడైతే దోసకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. నేను గ్రీన్గా ఉన్నప్పుడే కోసేస్తున్నాను, చేదొస్తాయా అని డౌట్ ఉండొచ్చు మీకు. చేదైతే ఉండట్లేదు. కాకపోతే నేను ఎందుకు హార్వెస్ట్ చేసేస్తున్నాను అంటే చిన్న చిన్న ప్లాంట్సే మనకి కాస్తున్నాయి. ఉన్నవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తే కనుక ఫాస్ట్గా పెరుగుతుంది కదా తీగ అయితే అని చెప్పి నేను హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనం ఒక 2-3 డేస్ అట్లా ఉంచుకున్నా కూడా మనకి ఏం కావు కదా, గ్రీన్గానే ఉన్నాయి కాబట్టి కొంచెం కలర్ వస్తాయి అంతే. సో కోసి పెట్టుకుందాం. ఇంట్లో ఈ ఎనర్జీ మొత్తం ఇప్పి తీసేసుకోకుండా తీగ పెరగడానికైతే హెల్ప్ అవుతుందని హార్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి, ఈ వెరైటీ అయితే గుమ్మడికాయ లాగా అనిపిస్తుంది పైన, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఫైనల్గా హార్వెస్ట్ అయితే ఇది.